మన పురాణ ఇతిహాసాల్లో 6 స్వర్గాలు, 7 పాతాళాలు, ఒక భూలోకం ఇవి కలిస్తే వచ్చే 14 లోకాల వివరణ వినే ఉంటారు. వీటిని చతుర్దశ భువనాలంటారు. మన ఛానల్లో ఈ టాపిక్ మీద ఒక డీటెయిల్ వీడియో ఇంతకు ముందే చేశాను. అయితే ఈ 14 లోకాలు కాకుండా మరికొన్ని లోకాల వివరణ మన పురాణాల్లో ఉంది. వాటిల్లో ఒక మిస్టీరియస్ అండ్ ఫ్యాసినేటింగ్ ప్రదేశం గోలోకం. దీన్ని గోలోక బృందావనం అనే పేరుతో కూడా పిలుస్తారు. సో ఇవాల్టి వీడియోలో గోలోకం గురించి, ఆ లోకానికి ఉన్న పర్పస్, అక్కడ జరిగే సంఘటనలు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఇది ఎంతో మంది ఎప్పటి నుంచో అడుగుతున్న టాపిక్. సో మన వీడియోస్కి మీరిచ్చే రెస్పాన్స్కి ఇదే నా గ్రాటిట్యూడ్. సో లైక్ అండ్ కామెంట్స్తో ఇలాగే మీ సపోర్ట్ చూపిస్తుండండి. ఈ కాన్సెప్ట్లో కొన్ని కాంప్లెక్స్ స్పిరిచువల్ టర్మ్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. లాగ్ అనిపిస్తే వీడియోని 1.5x చూడండి. అండ్ లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. ఈ గోలోకం అనే మిస్టీరియస్ ప్లేస్ని అర్థం చేసుకునే ప్రయాణం భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంతో మొదలవుతుంది. నతద్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నేనుండే సర్వోన్నత నివాసం సూర్యచంద్రులు లేదా అగ్ని విద్యుత్తుల సాయంతో ప్రకాశించదు. అక్కడికి చేరుకున్న వారు ఈ లౌకిక ప్రపంచానికి తిరిగి రాలేరు. ఇది కృష్ణుడు అర్జునుడికిచ్చిన వివరణ. ఇందులో ధామ పరమం అనే సంస్కృత పదాలకున్న ట్రాన్స్లేషన్ గమనిస్తే పరమాత్మ ఉండే ధామం అంటే పరమాత్మ ఉండే నివాస స్థలం అనే అర్థం వస్తుంది. దీని గురించి శ్రీమద్ భాగవతాన్ని రెఫర్ చేస్తే అందులో ఉన్న 10 స్కందాల్లో ఎన్నో శ్లోకాలు ఈ ధామంని గోలోక బృందావనం అనే స్థలంగా చెప్పారు. దీని లిటరల్ మీనింగ్ గమనిస్తే గోవులుండే లోకం. కృష్ణుడు తనకు ఆత్మీయురాలైన రాధతో కలిసి ఇక్కడ నివసిస్తుంటాడు. అక్కడ ఎందరో గోపకులు, గోపికలు వాళ్లకు సేవ చేస్తుంటారు. ఎన్నో గోవులు కృష్ణుడు చేసే వేణుగానాన్ని వింటూ ఆనందంలో కాలాన్ని గడిపేస్తుంటాయి. ఇది శ్రీమద్ భాగవతంలో చెప్పే విషయాలు. టైటిల్లో ఎవ్వరూ ప్రవేశించలేరు అని చెప్పి వీళ్ళంతా గోలోకంలో ఎలా ఉన్నారు అని ఆలోచిస్తున్నారా? వీరంతా స్పిరిచువల్ ఫామ్స్లో ఉంటారని శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. ఇదే గోలోకం గురించి గర్గ సంహిత, బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతం అనే గ్రంథాల్లో మరింత డీటెయిల్డ్ వివరణ ఉంది. ఈ బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. వీటిల్లో ముఖ్యమైనది బ్రహ్మవైవర్త పురాణం. ఇందులో బ్రహ్మకాండ 2వ అధ్యాయం నుంచి వ్యాస మహర్షి గోలోకం ఎలా ఉంటుందని వివరించారు. ఈ డీటెయిల్స్ వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాబట్టి ఈ వివరణ తర్వాత ఆ కన్ఫ్యూజన్స్ కూడా క్లియర్ చేస్తాను. సో ఓపికతో వీడియోని చివరి వరకు చూడండి. ఒక ప్రాకృతిక ప్రళయం చోటు చేసుకున్న తరువాత ఒక ప్రదేశంలో బంతి ఆకారంతో కొన్ని కోటానుకోట్ల సూర్యులకు సమానమైన కాంతి ఉద్భవించింది. ఇదే కాంతి నుంచి సృష్టి ప్రారంభమయ్యింది. ఇది రథాంతర కల్పం మొదలయ్యే ఘడియలు. కొంత సమయం వరకు 14 లోకాలన్నిటినీ దానిలో నిక్షిప్తపరచుకొని ఉంది. ఆ తర్వాత 14 లోకాలన్నీ ఆ కాంతి నుంచి బయటపడి ఒక్కొక్కటిగా ఏర్పడటంతో లౌకిక ప్రపంచం అంటే మెటీరియల్ వరల్డ్ క్రియేట్ అయ్యింది. ఆ కాంతి ప్రదేశం మాత్రం గోళాకారం అంటే స్పెరికల్ ఫామ్లో ఒక లోకంలా ఏర్పడింది. అదే గోలోకం. ఇది కొన్ని కోట్ల యోజనాల ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఒక యోజనం అంటే 8 మైళ్ళు అంటే 12.8 కిలోమీటర్లు. అక్కడ నేలంతా రత్నాలతో పొదిగి ఉంది. వ్యాస మహర్షి వర్ణన ప్రకారం యోగ సాధన ద్వారా లోకాలను యాక్సెస్ చేయగల యోగులు కూడా ఈ ప్రాంతాన్ని కల్లో కూడా ఊహించలేరు. ఈ గోలోకంలో ఉన్నవారికి దుఃఖం, భయం, ఆందోళన, శారీరక, మానసిక ఇబ్బందులు, మరణం అన్నిటి నుంచి విముక్తి ఉంటుంది. రత్నాలు పొదిగిన విలాసవంతమైన భవనాలున్న గోలోకంలో ప్రళయాలు సంభవించే సమయంలో కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ఒంటరిగా ఉంటాడు. గోలోకం నుంచి వచ్చే దివ్య వెలుగు ఎప్పటికీ అలా నిలిచిపోయి ఉంటుంది. సన్యాసులు ఇదే వెలుగుని తలుచుకుంటూ తపస్సు చేస్తుంటారు. ఇదే వెలుగు లోపల కృష్ణుడు నీలమేఘ శ్యాముడిలా అంటే దట్టమైన నీలిమేఘాల రంగులో చూడటానికి ఎంతో ఆహ్లాదంగా అనిపించే చిరునవ్వుతో, ఎర్రటి కమలాన్ని పోలిన కళ్ళు కలిగి చలికాలంలో మచ్చలేని చంద్రుడిలా ఉంటాడు. కోటాను కోట్ల మన్మధులు కలిసి వచ్చినా కూడా అతని అందానికి సరితూగలేరు. తన 2 చేతులతో వేణువు వాయిస్తూ పచ్చటి పట్టు పీతాంబరం ధరించి ఒంటికి చందనం, కస్తూరి, కుంకుమను పూసుకొని ఉంటాడు. ఛాతిపై శ్రీవత్సం గుర్తు, తలపై రత్నాలు పొదిగిన కిరీటాన్ని ధరిస్తాడు. మరెన్నో రత్నాలు పొదిగిన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆది అంతం లేని వాడిగా ఎప్పటికీ యవ్వనంతో నిలిచిపోయే గోప బాలకుని రూపంలో ఉంటాడు.
తన భక్తులపై కరుణ ఉన్నవాడు, అన్ని ప్రదేశాలకు వ్యాపించి సర్వవ్యాపి అనే పేరు పొందినవాడు, అంటే ఆమ్ని ప్రెజెంట్ పర్సనాలిటీ. అందరూ అతని శాంత స్వరూపాన్ని తలచుకొని ధ్యానిస్తుంటారు. ఇదే కృష్ణుడు ఎన్నో రూపాల్లో అవతరిస్తాడు. గోలోకమున్న ప్రదేశం నుంచి దక్షిణ దిశగా 50 కోట్ల యోజనాల దూరంలో వైకుంఠలోకం ఉంటే, అంతే దూరంలో పడమర దిశగా శివలోకం ఉంటుంది. ఈ రెండు లోకాలు గోలోకానికి మళ్ళీ అందంగా ఉంటాయి. వైకుంఠంలో విష్ణువు తన భార్య లక్ష్మీదేవితో కలిసి అక్కడ నివసిస్తుంటాడు. వీళ్లకు చతుర్భుజాలు కలిగిన సేవకులు సేవ చేస్తుంటారు. అదే శివలోకంలో అయితే శివుడు తన భార్య పార్వతితో నివాసం ఉంటాడు. కానీ ప్రళయం సంభవించే సమయంలో ఈ వైకుంఠ శివలోకాల్లో ఎవ్వరూ ఉండరు. అలాగే గోలోకానికి మళ్ళీ వైకుంఠ శివలోకాల్లో అనారోగ్యం, చావు రెండూ ఉండవు. ఇక్కడితో గోలోక బృందావన వివరణ పూర్తవుతుంది. ఇక బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గోలోకం నుంచి సృష్టి ఎలా మొదలయ్యింది అనే విషయాలు తెలుసుకుందాం. ఇందులో ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్ గోలోకం అనే ప్రదేశంతో సృష్టి మొదలయ్యి అందులో కృష్ణుడు ఆదిదేవుడిగా ఆమ్ని ప్రెజెంట్ పర్సనాలిటీగా నిలిచిపోవడం. మీరు గమనిస్తే ఇదంతా బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న డీటెయిల్స్. మత్స్య పురాణం 53వ చాప్టర్ 34వ శ్లోకంలో ఇదే బ్రహ్మవైవర్త పురాణం గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఉంది. బ్రహ్మవైవర్త పురాణం రథాంతర కల్పంలో జరిగే విషయాలను ప్రస్తావిస్తుంది. రథాంతర కల్పం సావర్ణి మనుతో మొదలవుతుంది. దీని వివరణ అంతా రథాంతర కల్పంలో బ్రహ్మ దివ్య సంగీతకారుడైన నారదమునితో ఇందులో జరిగే విషయాలు వివరించినట్టు ఉంటుంది. ఆ కంటెంట్లో కృష్ణుడి జీవిత గాథ, అంటే గోలోకంలో అతని ఎగ్జిస్టెన్స్ నుంచి భూమిపై అవతరించడం, ఆ తర్వాత అదే అవతారం చాలించడం వరకు వివరించారు. వాటిల్లో గడిచే సంఘటనలతో పాటు తన జీవితంలో రాధ ఎలా ప్రవేశించింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అండ్ బాండింగ్ గురించి ఇందులో డీటెయిల్గా ఉంటుంది. కానీ ఇందులో కృష్ణుణ్ణి ఆదిదేవుడిగా ఎందుకు చెప్పారు అనేదే అసలు ప్రశ్న. మీరు సరిగ్గా గమనిస్తే గోలోకం డీటెయిల్స్లో ఒక ప్రాకృతిక ప్రళయం అండ్ రథాంతర కల్పం అనే 2 పదాలు వచ్చాయి. వీటిల్లోనే అసలు మిస్టరీ ఉంది. దీనికి సంబంధించి ముందు పురుష ప్రకృతుల కలయిక అండ్ పురాణాలు వివరించే 4 రకాల ప్రళయాల్లో ముఖ్యమైన 2 గురించి తెలుసుకోవాలి. ఇవి అష్టాదశ మహాపురాణాలు అన్నిట్లో ఉంటాయి. మొదట సృష్టి శూన్యం నుంచి మొదలవుతుంది. అప్పుడు ఎటువంటి ఆకారం, లక్షణాలు లేని 2 ఎనర్జీ ఫార్మ్స్, అంటే శక్తులున్న సుప్రీం సోల్ మాత్రమే ఉంది. ఇది ఉన్న ప్రదేశాన్ని ఆధ్యాత్మ ప్రపంచం, అంటే స్పిరిచువల్ వరల్డ్ అంటారు. అయితే అక్కడున్న శక్తుల్లో ఒకటి పురుష అయితే రెండోది ప్రకృతి. ఈ 2 కలయికతో ఆకారం, రంగు, విస్తీర్ణం ఇలాంటి ఎన్నో లక్షణాలున్న ఆదిదేవుని రూపం వ్యక్తమయ్యింది. దీన్ని ప్రథమ సృష్టి అంటారు. ఇక్కడితో లౌకిక ప్రపంచం మొదలవుతుంది. 18 పురాణాలన్నిట్లో ఈ ప్రథమ సృష్టిని వివరించే చాప్టర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. వాటిని మీరు రెఫర్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది మనం మోడర్న్ సైన్స్ లో నేర్చుకున్న బిగ్ బ్యాంగ్ థియరీకి సిమిలర్ గా ఉంటుంది. దీని గురించి భాగవతం సిరీస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలియని వారు ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే బుక్ చదవండి. ఒకవేళ టైం లేకపోతే కుకు ఎఫ్ఎంలో దాని ఆడియో సమ్మరీ ఉంటుంది, అది విని తెలుసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం యూజర్స్ అయితే వాళ్ళ ఆడియో లైబ్రరీలో ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని సెర్చ్ చేయండి. ఒకవేళ కుకు ఎఫ్ఎం యూజర్స్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. దానితో పాటు LIFER 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మొత్తం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకే దొరుకుతుంది. ఇది కుకు ఎఫ్ఎం వాళ్ళు లైఫోరామా వ్యూవర్స్కి ఇచ్చే స్పెషల్ ఆఫర్, సో మిస్ అవ్వకండి. అండ్ బై ద వే, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ అని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు మీ మొబైల్ సెట్టింగ్స్ లో యూట్యూబ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. లేదంటే నేను పెట్టే వీడియోస్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళు పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ రావు. సో లౌకిక ప్రపంచం అంటే మెటీరియల్ వరల్డ్ మనిషి తన మనసు 5 సెన్సెస్ తో ఎక్స్పీరియన్స్ చేయగల భాగం. మన భూమి, అంతరిక్షం, ఇతర గ్రహాలు, నక్షత్ర మండలాలు ఇలాంటి ప్రదేశాలు ఇవి సృష్టిలో ఉన్న 4 వంతుల్లో 1 వంతుని ఆక్రమిస్తాయి. ఇది కాకుండా ముందు చెప్పిన ఆధ్యాత్మ ప్రపంచం అంటే స్పిరిచువల్ వరల్డ్ విషయానికి వస్తే ఇది జ్ఞానోదయంతో మోక్షం పొందిన వారు శరీరాలు వదిలిన తరువాత ఆత్మరూపంలో చేరగల ప్రదేశం. ఇది సృష్టిలో మిగతా 3 వంతులను ఆక్రమిస్తుంది. ఆ సుప్రీం సోల్ 2 ఎనర్జీ ఫార్మ్స్ లో ఉన్న ఈ ప్రదేశాన్నే గోలోక బృందావనమని శ్రీమద్ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, దేవి భాగవతం అండ్ గర్గ సంహితలో వివరించారు. ఇక ప్రళయాల్లో ముఖ్యమైన 2, బేసికలీ ప్రళయాలు 4 రకాలు: నైమిత్తిక, ప్రాకృతిక, అత్యంతిక, నిత్య.
ఇందులో ప్రెజెంట్ టాపిక్ పరంగా ఫోకస్ చేయాల్సినవి నైమిత్తిక అండ్ ప్రాకృతిక ప్రళయాలు. ప్రతి 2 కల్పాలకు సంభవించేది నైమిత్తిక ప్రళయం. కల్పం అంటే బ్రహ్మ జీవితంలో అర్ధరోజు. సో 2 కల్పాలు గడిస్తే బ్రహ్మ జీవితంలో ఒక రోజు పూర్తవుతుంది. అప్పుడు అతను నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ నైమిత్తిక ప్రళయం సంభవించి బ్రహ్మ సృష్టించిన ప్రతి అంశం వినాశనానికి గురవుతుంది. రెండోది ప్రాకృతిక ప్రళయం. ఇది సంభవించినప్పుడు బ్రహ్మ సృష్టించక ముందుండే ప్రథమ సృష్టి అంతా ప్రకృతి అనే ఎనర్జీ ఫామ్ లో కలిసి వినాశనమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సృష్టి మొత్తం ఇందాక చెప్పిన పురుష ప్రకృతి అనే ఎనర్జీ ఫామ్స్ లోకి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పురుష ప్రకృతులు కలిసి ప్రథమ సృష్టి మళ్లీ మొదలవుతుంది. అలా జరిగినప్పుడు పురుష ప్రకృతుల కలయిక నుంచి ఆదిదేవుని రూపం వేరువేరు విధాలుగా, అంటే ఒకసారి శివుడిగా, విష్ణువుగా, ఆదిశక్తిగా, కృష్ణుడిగా వ్యక్తమవుతుంది. ఇలా వేరువేరు కల్పాల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని కల్పభేదం అంటారు. ఆ సుప్రీం సోల్ ఇలా చేయడానికి కారణం తత్వబోధన. ఎగ్జాంపుల్కి శివపురాణంలో శివతత్వం, శ్రీమద్ భాగవతంలో సంఖ్యాతత్వం, దేవీ భాగవతంలో శక్తితత్వం, ఇలా ఎన్నో తత్వాలు బోధించడానికి ఆ సుప్రీం సోల్ వేరువేరు కల్పాల్లో వేరువేరు రూపాలుగా వ్యక్తమవుతుంది. అలా బ్రహ్మ వైవర్త పురాణంలో మాత్రం కృష్ణుడిగా వ్యక్తమయ్యింది. ఇక్కడ చాలా మందికి వచ్చే కామన్ డౌట్, కల్పం మారితే జరిగే సంఘటనలన్నీ ఒకే విధంగా ఉంటాయా లేక మార్పులుంటాయా? వేరువేరు కల్పాల్లో ఆ సుప్రీం సోల్ వేరువేరు రూపాలు ధరిస్తుంది కాబట్టి ముఖ్య సంఘటనలు రిపీట్ అయినప్పటికీ అందులో జరిగే సన్నివేశాలు కాస్త భిన్నంగా ఉంటాయి. మీకు మరింత డీటెయిల్గా అర్థమవ్వాలంటే పైన ఐ బటన్ మీద ఇంతకుముందు మన ఛానల్లో ఈ కాన్సెప్ట్స్ని పురాణాల ఆథెంటిక్ రెఫరెన్సెస్తో వివరించిన వీడియోస్ ప్లేలిస్ట్ పిన్ చేశాను. అవన్నీ ఒక్కసారి చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫైనల్గా ఇప్పటి వరకు గోలోక బృందావనం గురించి తెలుసుకున్న పాయింట్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ పరిశీలించి నెక్స్ట్ టాపిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం సృష్టి ఎలా మొదలైందనే టాపిక్. మొట్టమొదట గోలోకంలో ఎవ్వరూ లేక ఖాళీగా నిశ్శబ్దంగా ఉండేది. లౌకిక ప్రపంచం అంటే మెటీరియల్ వరల్డ్ అంతా శూన్యం. జీవరాశులు కాదు కదా, నీరు కూడా లేదు. అంతటా చీకటి కమ్ముకుంది. చెట్లు, పర్వతాలు, మహాసముద్రాలు ఇవేవీ లేవు. అంతటా నిర్మానుషమైన పరిస్థితి ఉంది. అప్పుడు కృష్ణుడు తన మనసులో లోతుగా ఆలోచించి తన ఇష్ట ప్రకారంగా సృష్టిని ప్రారంభించాడు. విశ్వం ప్రారంభ సమయంలో కృష్ణుడి కుడివైపు నుంచి సద్గుణాలన్నీ ఒక్కసారిగా ఉద్భవించాయి. ఎన్నో తత్వాలు, అహంకార, తన్మంత్రాలు, రూపం, రుచి, వాసన, స్పర్శ, ధ్వని ఇలాంటి లక్షణాలన్నీ అతని నుంచి ఎనర్జీ ఫామ్స్గా బయటకొచ్చాయి. అప్పుడు ఇవన్నీ కలిసి నారాయణుడు రూపం పొందాడు. పచ్చ రంగులో పట్టు పీతాంబరాన్ని ధరించి తన చతుర్భుజాల్లో శంకు, చక్ర, గదా పద్మాలను పట్టుకున్నాడు. ముఖంపై చిరునవ్వు. వీటితో పాటు రత్నాలు పొదిగిన ఆభరణాలు, సారంగ ధనస్సు, మెడలో కౌస్తుభమణి, ఛాతిపై లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీవత్స గుర్తు ఇవన్నీ కలిగి ఉన్నాడు. చలికాలంలో వెలిగిపోయే నిండు చంద్రుడిలా ఎంతో అందంగా కృష్ణుడి ఎదుట నిలుచొని అతనికి నమస్కరించి స్తుతించాడు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే కృష్ణుడి ఒంటి మీదున్న గుర్తులు, విష్ణువు ఒంటి మీదున్న గుర్తులు ఒకే విధంగా ఉన్నాయి. తరువాత కృష్ణుడి వీపులో ఎడమ భాగం నుంచి స్ఫటిక కాంతితో సమానమైన వారు పంచముఖాలు కలిగిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటలు కట్టిన జుట్టుతో బంగారు కాంతిని కలిగి ఉన్నాడు. తలపై నెలవంకను ధరించి చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నాడు. చూడటానికి సిద్ధులు పూజించదగిన వాడిలా ఉన్నాడు. గురువులు, యోగులు సైతం సేవించే గురువుగా ఉన్నాడు. అందరి యోగక్షేమాలు చూసి జ్ఞానాన్ని పంచే వాడిలా చూడటానికి ఎంతో ఆహ్లాదంగా చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు. ఈసారి శివుడు కూడా కృష్ణుడికి నమస్కరించి కరుణ కలిగిన కళ్లతో అతని వైపు చూస్తూ స్తుతించాడు. కాస్త సమయం గడిచాక కృష్ణుడి నాభి నుండి బ్రహ్మ తన కమండలాలను చేతుల్లో పట్టుకొని ఉద్భవించాడు. ముందుగా భక్తితో నమస్కరించి కృష్ణుడికి ప్రార్థించాడు. తరువాత వెళ్లి శివకేశవుల పక్కన నిలుచున్నాడు. ఇలా త్రిమూర్తుల తర్వాత ధర్మదేవతను, లక్ష్మి, సరస్వతి, దుర్గా దేవతలను తన నుంచే సృష్టించాడు. వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు కృష్ణుడిని స్తుతించారు. ఆ తర్వాత రతి, మన్మథ, వరుణ, స్వాహ, వాయు, అగ్ని ఇలా ఎందరో దేవతలను సృష్టించాడు. ఆఖరిగా తన ఒంటిపై ఉండే చర్మరంధ్రాలు అంటే పోర్స్ నుంచి ఎన్నో బ్రహ్మాండాలను సృష్టించాడు. ఈ విధంగా రథాంతర కల్పంలో గోలోక బృందావనంలో ఉన్న కృష్ణుడు సృష్టిని మొదలుపెట్టాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ఇదే గోలోకంలో కృష్ణుడి ఆత్మీయురాలు రాధ కూడా ఉద్భవించింది. కానీ ఆ డీటెయిల్స్ అన్ని రాధాకృష్ణుల కథ, వాళ్ల బాండింగ్ అండ్ ఎందుకు విడిపోయారు అనే విషయాలు వివరిస్తూ మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ వ్యూవర్స్ అందరూ గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్, ఈ విషయాలన్నీ పురాణ ఇతిహాసాల బుక్స్ నుంచి రెఫర్ చేసినవే కానీ మాకు మేము సొంతంగా చెప్పినవి కావు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన బుక్ లింక్స్ రెఫర్ చేస్తే మీకు ఆ క్లారిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.